జమ్మికుంట మండల కేంద్రంతో పాటు పట్టణంలోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని సిఎస్ఐ చర్చితో పాటు జమ్మికుంట పట్టణంలోని ఎఫ్సిఐ సమీపంలో గల బేతస్తా చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఫాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్లు యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పవిత్రమైన బైబిల్లో ఉన్న అంశాలను చదివి వినిపించారు. చిన్నారులు క్రిస్మస్ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కుల మత భేదాలు లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన వారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని చర్చిలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో గల చర్చిల్లో ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో క్రిస్మస్ వేడుకలు సందర్భంగా పలువురు బట్టలను పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరుల చర్చిలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజు క్రిస్మస్ పర్వదినమున మాకు జమ్మికుంట సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో దేవుని కృపను బట్టి ఈ 2025 క్రిస్మస్ పండుగ దేవునికి మహిమకరంగా జయకరంగా జరుపుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఈ క్రిస్మస్ పండుగ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, అంతర్జాతీయ పండుగ కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి గుర్తింపబడిన 195 దేశాలలో ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే మానవాళి పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మానవుని పాపను విడిపించడానికి ఈ లోకానికి వచ్చి దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా వారిని దేవుడు స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవాళి జీవితంలో చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ ఉదయకాల ఎర్లీ మార్నింగ్ 5 o'clock మాకు స్టార్ట్ అయింది ఆరాధన. 5 నుండి దాదాపు 8:30 వరకు జరిగినటువంటి ఆరాధనలో దేవుడు తోడుగా ఉండి పాడినటువంటి పాటలలో మరియు వాక్య సందేశంలో దేవుడు తోడుగా ఉండి తనకు సమస్త మహిమకరంగా దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవాది దేవునికి నేను మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తున్నాను. ధీరుడుగా రిక్తుడుగా పశువుల పాత్రలో జన్మించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక రాజుగా ఉండటానికి ఈ లోకానికి రాలేదు, ఆయన ఒక గుర్తింపు పొందడానికి ఈ లోకానికి రాలేదు, ఆయన ఒక గొప్పవాడు అనిపించుకోవడానికి ఈ లోకానికి రాలేదు, కానీ సర్వ మానవాళి పాపాన్ని తీసివేయటానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డిసెంబర్ 25వ తారీఖును పురస్కరించుకొని మనందరం కూడా కేవలము శరీర సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే కాదు, కానీ మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి మనం దేవుడి కొరకు బ్రతికేటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఈ డిసెంబర్ 25 సార్థకత లేదా యేసుక్రీస్తు పుట్టిన యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా మన జీవితాలను సరిచేసుకొని ప్రభు కొరకు ఈ భూమి మీద యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో ఆయన బోధనలు, ఆయన యొక్క మాటలు ఏ విధంగా అయితే సర్వ మానవాళి కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు చెప్పినటువంటి మార్గంలో జీవించి మనం నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి.